ఇటు వాళ్ళ భాగస్వామ్యం, రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించడం. నేను ఈరోజు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడాను, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాను. ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించండి. వీళ్ళని రివైవ్ చేయాలి, లేకపోతే దే విల్ లూజ్ హోప్, డిప్రెషన్కి వెళ్తారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఏమీ జరగదు అనుకున్నప్పుడు మనిషి దిగులు పడిపోతాడు. ఆ దిగులే మనిషిని చంపేస్తుంది. కాదు, మనం ఉన్నామని భరోసా ఇచ్చి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. బాధ్యత లేకుండా ప్రవర్తించారు. బాధ్యతగానే వాళ్ళకు ఉండుంటే వాళ్ళు ఒక భరోసా ఇచ్చి, లేదు మేము కూడా ఉన్నాం, ఈ క్లిష్టమైన సమయంలో మీకు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా మీకు అండగా ఉండి మీకు చేయూతనిస్తాం, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పుండాలి. కొంతమంది టీవీలు కూడా చూస్తున్నాం, వీళ్ళు కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. మంచిది కాదు. మీకు కూడా సమాజ హితం కోసం కోరుతున్నాం. ఈరోజు మేము చేసేది ఒక యజ్ఞమారిగా చేస్తున్నాం. ఎక్కడ ఒక్క చిన్న విషయంలో కూడా తప్పు జరగకూడదనే ఉద్దేశంతో నేను మా ఆఫీసర్ మీద కోపడ్డా, ఫీల్డ్కు పంపించా. ఆల్ సీనియర్ ఆఫీసర్స్, మామూలుగా ఫస్ట్ డే పోవాలంటే భయపడే సీనియర్ ఆఫీసర్స్ బురద నీటిలో దిగి తిరిగారు, కన్విన్స్ చేసుకున్నారు పబ్లిక్ని. ఎవరైనా సరే ఎమోషన్లో ఉంటే ఆ ఎమోషన్లో ఏదైనా మాట్లాడతారు, కానీ ఆ ఎమోషన్లో కూడా మాట్లాడలేదంటే నా మీద ఉండే నమ్మకం, ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, ఈ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చూశాను, పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీవర్ వచ్చి ఆయన కూడా మూమెంట్ రాలేకపోయాడు. కానీ మనసంతా ఏదో చేయాలని తాపంతో ఉన్నాడు. అందుకే అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాడు ఒక వ్యక్తిగా. ఇట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకొచ్చి కష్టపడి ఇవన్నీ చేస్తామంటే, మీ ఇష్ట ప్రకారం బాధ్యత రాహిత్యంగా ఇష్టానుసారంగా ప్రజలు రెచ్చగొట్టాలి, శవరాజకీయాలు చేయాలనే దుర్మార్గమైన కార్యక్రమం అనేది చాలా తీవ్రమైనది, చాలా నీచమైంది. ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారి వల్ల ఏ సమాజానికే చాలా ప్రమాదం ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మా బాధ్యత, ఏం చేయాలో చేస్తాం, లాజికల్గా తీసుకెళ్తాం, లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను. కడాన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి తద్వారా వీళ్ళందరినీ ఏ విధంగా ముందుకు నడిపించాలనో ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. ఇది మై కమిట్మెంట్. అవి కూడా ఇస్తాం. నేనేమంటానంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వస్తువులు కొన్ని పోయినాయి, ఆ పుస్తకాలు ఒక్కొక్కటే మనం ఇవ్వాలి అనుకోవడం ఒక యాంగిల్. అట్లా కాకుండా లంసమ్గా ఇచ్చి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం పెట్టుకోవడం రెండో యాంగిల్. మనకుండే లిమిటెడ్ రిసోర్సెస్ని ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఒక్కొక్కరికి ఒక ఫ్రిడ్జ్ పోతుంది, ఒక ఆయనకి ఇంకోటి పోయింది, లేదంటే బెడ్ పోయింది, లేదంటే బట్టలు పోయినాయి, ఇంకొకరి పిల్లల పుస్తకాలు పోయినాయి. ఇవన్నీ వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటారు, అవసరమైతే కొంత ఏమైనా మనం కొంత డబ్బులు ఇచ్చి కొంత కన్జంప్షన్లో నిప్పించగలుగుతామా, వాళ్ళు రివైవ్ కావడానికి ఎలాంటి అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఏ విధంగా చేయగలుగుతాం చూసి విల్ డూ ఇట్. వీలైనంత వరకు అందరినీ ఆదుకోవాలి, అందరికీ మనోధైర్యం ఇప్పించాలి. మళ్ళీ మేము నిలదొక్కుంటాము, ప్రభుత్వం మాతో ఉంది అనే నమ్మకాన్ని కల్పించడం నా యొక్క బాధ్యత. ఐ విల్ డూ ఇట్.